హలో గాయ్స్, వెల్కమ్ టు టవ్ గేమింగ్. నేనే మీ క్రషర్ అన్న. ఈరోజైతే మనం ఏడబ్ల్యూఎంతో ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. మనం ఆడబోయేది గోల్డెన్ పౌల్, బంగారు గుడ్ల గువ్వ. సో మనం గుడ్ల గువ్వతో అయితే ఇప్పుడు కష్టం అయితే ఆడుతున్నాము. నా దగ్గర స్క్రీన్ రికార్డింగ్ అయితే అంత ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ఫ్రీ ఫైర్ వాడు చేసే రికార్డ్ నుంచే పెడుతున్నాను. ఇప్పుడైతే మనము గుడ్లకు పన్నతో అన్నీ ఆడుతున్నాం కాబట్టి ఆయనకు తగ్గట్టు ఆడదాం. మళ్ళీ అయినా రాత్రిపూట కదా ఆవులు ఊరో తిరిగేది, ఇంత పొద్దున పూట బయటకు వచ్చినాడు. నెత్తి బాగుందా తెల్లా. అన్న వస్తాను రాదు, ఎబ్బో వెళ్ళిపోయింది అన్న సట్రున. కొట్టించుకోసామి ఆడిపోతుండవు. అన్న ఇల్లు కట్టుకున్నాడు గువ్వాలతో, చుట్టూరు కట్టుకొని మళ్ళా వచ్చాడు లోపల. నువ్వు బయటికి రా అన్న. గాయ్స్, చూసిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను యూట్యూబ్కి కొత్త కాబట్టి మీరు సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నా. బయటకు వచ్చిందన్న. నో ఆగనా. కొట్టి దౌడలు తడేయాలన్నా ఆగు. బాబా దౌడలు దన్ననే. హెల్త్ వేసుకోవాలా, మళ్ళీ నెత్తి కొట్టేస్తాడు. ఎక్కడ ఎగిరిపోయినాడా? కొట్టిండానా? 300 పడింది. ఇదైతే ముందే పడింటే చచ్చిపోతుండే. ఇప్పుడైతే మనం 1-0 లీడ్లో అయితే ఉన్నాం. ఏదో కొత్తగా ఉంటుందని మేము నెక్స్ట్ ఎర్రలో అయితే కష్టం ఆడుతున్నాం అనమాట. అందరు ఎప్పుడు పెరుగుడాలో ఆడతారు, కలహారి అసలు టచ్ చేయరు. కష్టం 1v1 ఆడేటప్పుడు కుదు ఒక్కటి ఇవి కూడా ఆగితే మనం తెచ్చిపోతాం. అన్న వేసుకోబట్టి అయితే గుడ్లకు ఎగురుకుంటే వెళ్ళిపోయింది. సూపర్. మనమైతే వాయిస్ ఓవర్ వీడియోస్ అయితే పెడతాం అనమాట. హిందీలో ఒకటి, తెలుగులో ఒకటి. ఈ డ్రెస్ చూసి మీరు పుచ్చకాయ గేమింగ్ అని అయితే అనుకోవద్దు. ఛానల్ పేరు అయితే టవ్ గేమింగ్ ఉంది. దాన్ని అయితే మీరు చిల్లర లేకపోద్దండి. దానికి ఫుల్ ఫామ్ అనేది అయితే ఉందన్నమాట. అది నేను తర్వాత అయితే చెప్తాను. అన్న నువ్వు రా బయటికి. ఏ అన్న తోపే తప్పించుకుండు, నువ్వు బయటికి రా. మనమే ఒప్పుదాం, అడిగి వెళ్ళిపోదాం అనమాట. జిప్లైన్ పట్టుకొని ఏ అన్న డాన్ అవతల దిగిండు. పొగలోంచి కొడదాం, అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అట్లా మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా మనమైతే లెవెల్లో స్నైపర్ ప్లేయర్ అయితే కాదు, కానీ ఏదో కొంచెం అలవాటు అయితే ఉంది. 3-2K లెక్క స్నైపింగ్ చేయాలంటే మన వల్ల కాదు. మనమే అంత పెద్ద పీసీ ప్లేయర్ కూడా కాదు. ఏదో 2GB ఫోన్లో అయితే 2GB ఫోన్లో అయితే కానిస్తున్నాం అంతే. వీడెక్కడ గుడ్లగుగా బ్రో, యాడికి ఎగిరిపోయిందా? కనపడుతున్నాడు. ఫైర్ తప్పు కదా అని అట్లా పై ఎక్కితే తిట్టరు. అమ్మ తిట్టదా నిన్ను? చీటింగ్ ఆడతారు. చక్క ఆడేది నేర్చుకో బ్రో.
కదా బ్రో, అట్లా పైకి ఎక్కదు, కష్టం అన్నాక ఎదురుగా రావాలా. పెట్టుకునిందా స్నైపర్, ఇట్లా పడతాయని తెలుసు కదా, మరి రావాలి కదా బయటికి. ఇప్పుడైతే 4v40 లీడ్లు అయితే ఉన్నామన్నా. మనమైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గేమ్ ప్లే నచ్చితే లైక్ కొట్టండి, మర్చిపోద్దండి. ఇదైతే మనం ఇదేది ఇంటలెక్ట్ సెంటర్ అనుకుంటా. అన్న కనపడతలేడే, ఓ ఇంట్లోకి దూరినాడే. అన్న గ్లూవాల్ కొనుక్కోలేదేమో, కొట్టిండు అబ్బో, నెత్తి వల్ల. ఇప్పుడు ఒక్క బుల్లెట్ వన్నా మనం చచ్చిపోతామే. అయ్యే సిగ్గు లేదురా నీకు, సిగ్గు లేదు. మనకైతే ఆంక్ అయిపోయింది అనమాట. ఒకటి అయితే గెలిచినాడు అన్న, మనకి ఆంక్ పెట్టినాడు పెద్దదే. మనం ఇప్పుడు పుష్ చేయకుండా కష్టం. సపోర్ట్ చేయండి గైస్, మీరు సపోర్ట్ చేస్తే నేను మంచిగా స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి మంచి మొబైల్ అయితే కొంటా. దీంట్లో అయితే నార్మల్గా స్క్రీన్ రికార్డింగ్ చేస్తే ల్యాగ్ అవుతుంది, అందుకే మ్యాచ్ అయిపోయినాక వాడు ఫ్రీ ఫైర్ వాడే రికార్డ్ చేసిన దాన్ని ఇప్పుడు చేసి పెడుతున్నాను అనమాట. అన్న కొట్టిండే, బోన్ఫైర్ పుచ్చకాయ కాలిపోకుండా ఉంటే మంచిది. హెల్త్ వేసుకోవాలి, హెల్త్. నేను కూడా మీలాంటి గైస్, ఎవరో ఒకడు ఉంటాడు అంటే యూట్యూబ్లో వాళ్ళు అంత బాగా ఫేమస్ అయిపోయినారని మనం కూడా యూట్యూబ్ ట్రై చేద్దాం అన్నట్టయితే పెట్టినాము. ఓకే, టైంపాస్ ఆనందుకే పెట్టినాం. అలాగని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఉండొద్దు, సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. ఎవడనా ఇడు తగతాయిస్తున్నాడు, చక్క రారత్తే నువ్వు పైకి కింద తిరుగుకుంటా. గుడ్ల గువ్వ నీకు గుడ్లు వీకేస్తారా, ఇక్కడ రాను. ఆడయుడు బాగా కొట్టిండే, గోల్డెన్ అవర్ అంట, బంగారు గుడ్ల గువ్వ. గుడ్డు తీసుకో బంగారు ఒకటి, ఇంకోటి కూడా తీసుకో, 2 సరిపోయింది. కసరన్నతో పెట్టుకుంటాం, మామూలుగా ఉండదు. గ్రావ్లాబ్స్ సతాయిస్తుంది, ఈ ప్లేస్ అయితే ఇంటలెక్కుతుంది, అసలు ఆడనిక కూడా రాదు. అయ్యో ఎట్లా ఆడతారో అసలు, ఇవి తీసేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తుంది మ్యాచ్లో అయితే. మ్యాప్ ఈ ప్లేస్లో ఆడాలంటే అసలు ఎంత కోపం వస్తుందంటే, అసలు గ్లూవాల్ వేసినా పనికిరాదు ఇక్కడ, అర్థం ఇట్లా అవుతుంది అనమాట. ఇక్కడ అందరు చేసే తప్పు ఏంటంటే, అందరూ ఇంకా ఎగురుతారు, జింక పిల్లలకి ఎగురుతారు పైకి కొట్టించుకుంటారు అనమాట, ఎగిరెగిరి కొట్టించుకుంటారు నెత్తికి. అవన్నీ అవసరం లేదు, మనం నిదానంగా ఆలోచించాలన్నమాట. పైకి ఎగిరితే వాళ్ళకి మనం క్లియర్ షాట్ అయితే ఇస్తాం, వాళ్ళకి ఎగిరి కొట్టేస్తాం. మనం ఏం చేయాలంటే మరసంగా కిందనే ఉండి వాళ్ళు ఎగిరేటప్పుడు వాళ్ళని మనం ఏం చేసుకోవాలి, అప్పుడు ఇట్లా డ్యామేజ్ పడుతుంటుంది, ఇంకో దాంట్లో చచ్చిపోతారు అనమాట. ఇట్లా గుడ్లకు అయితే ఎగిరిపోయింది. 2000 years later. ఇంకా మ్యాచ్ అయితే మనమైతే ఓడిపోయాం అనమాట. గుడ్లకు పైన రాత్రి ఎగురుకుంటూ వచ్చి తలకాయలు పిండేశాడు, అదైతే నేనైతే పెట్టలేదు. సో ఇప్పుడు మనం లాస్ట్ వన్ అనమాట, ఇది గెలిచాల్సిందే పక్క, ఇది గెలిచకుండా మన పరువు అంతా పోతుంది.
గుడ్ల గూబన్నకైతే ఎత్తి పగలాల్సిందే. బంగారు గుడ్ల గూబ. కర్రా బ్రో. ఏం బ్రో ఇంకా అన్నం తింటున్నావా లేదా? కర్రా కొంచెం కొట్లాడదాం. అన్నకాడ బోన్ఫైర్ ఉంది. ఇబ్బు ఏందా మనిషి ఫ్లాష్లా కట్టెళ్ళిపోయా? ఈడున్నాడా లేడు? అయ్యి అన్న ఇంట్లోకి దూరిండు. తీసుకోబట్టి ఒక్కటేనా కొట్టించుకో. నీ గుడ్లు పగులుతలేదు రోజు ఆగును. వస్తున్నా నెత్తి కిట్టుకో. ఇంతే అయిపోయా. పూజ అయితే కొట్టేస్తామన్నమాట. సో గైస్ ప్లీజ్ షేర్ లైక్